ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం మరియు ఇందిరమ్మ ఇల్లుల గురించి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ చెప్పింది. దీనికి సంబంధించి ప్రభుత్వం కీలకమైన ప్రకటన చేసింది. ప్రజలు కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. తాజాగా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ఒక శుభవార్త చెప్పింది. దీని గురించి తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వార్త విని కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వారికి ఊరట లభించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు రెడ్డి కొత్త రేషన్ కార్డు జారీకి ఈ నెలాఖరు నుంచి చేపడతామని తెలిపారు. మంత్రి శ్రీనివాసరెడ్డి శుక్రవారం రోజున ఒక ఈ కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డు జారీపై మంత్రి కీలకమైన ప్రకటన చేశాడు. అలాగే ఇందిరమ్మ ఇళ్లపై కూడా ఆయన కీలకమైన ప్రకటన చేశాడు. వచ్చే 10 రోజుల్లో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను పంపిణీ ఉంటుందని తెలిపారు. కొత్త ఇంటి కోసం అప్లై చేసుకున్న వారికి ఇది మంచి శుభవార్త. అలాగే వేసవికాలం వస్తున్న నేపథ్యంలో నీటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులకు జారీ చేశాడు. అదేవిధంగా రోడ్లను మరమ్మతులు చేయించాలని సూచించారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని కూడా తెలియజేశారు. ఉగాది పండగ నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలన్నారు. కొత్త తెలుగు ఏడాది సంవత్సరంగా ప్రజలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ జరగాలని అనిపిస్తుంది. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మరెన్నో ఇటువంటి సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి.